యోగా ద్వారా చక్కని జీవనశైలి, మానసిక ఉల్లాసం కలగడమే కాక జీవన క్రమశిక్షణ కూడా అలవడుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విశ్లేషించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు యోగా సాధనా కార్యక్రమాలుంటాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జూన్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని వైజంక్షన్ నుంచి లాలా చెరువు వరకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య యోగా సాధనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యోగాపై స్ఫూర్తిదాయకమైన కథనాలను అందించాలని మీడియాకు సూచించారు. యోగాతో అనారోగ్యాన్ని జయించిన వ్యక్తుల వివరాలను, యోగా సాయంతో విజయ తీరాలకు చేరిన వ్యక్తుల కథనాలను ఈ నెల రోజుల పాటు అందించాలని, యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. రాజమండ్రి కేంద్ర కారాగారం సెంట్రల్ జైల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో కడియం, గోష్పాద క్షేత్రం, వివిధ ఘాట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా చక్కని జీవన శైలి, మానసిక ఉల్లాసం కలగడమే కాక జీవన క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లా అధికారులతో యోగాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజుకు ఒక శాఖ చొప్పున నెల రోజుల పాటు అన్ని శాఖలు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు. మే 27వ తేదీన యోగా సంఘాలతో, 28న అంగన్వాడీ ఆరోగ్య కార్యకర్తలతో, మే 29వ తేదీన సెంట్రల్ జైల్లో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమం, మే 30వ తేదీన మెడికల్ ఆఫీసర్స్ వైద్యులతో, మే 31వ తేదీన మాజీ సైనిక ఉద్యోగులతో, జూన్ 1వ తేదీన కుటుంబాలతో ఫ్యామిలీ యోగా, జూన్ 2వ తేదీన ఆటో లారీ సంఘాలతో, జూన్ 3వ తేదీన మత్స్యకారులతో, జూన్ 4వ తేదీన గిరిజనులతో, జూన్ 5వ తేదీన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో, జూన్ 6వ తేదీన ఉపాధ్యాయులతో, జూన్ 7వ తేదీన రెసిడెన్షియల్ అసోసియేషన్లతో, 8వ తేదీన సీనియర్ సిటిజన్లతో, 9వ తేదీన ఇంజనీరింగ్ విద్యార్థులతో వరుసగా జూన్ 21 వరకు వివిధ యోగా కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిచే యోగా వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, వారంతా సాధన చేసేలా చూడాలని సూచించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్కు హాజరైన సమయంలో కలెక్టర్లు అలసిపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి సమయంలో కూడా ఉత్సాహంగా పనిచేశారని, సమావేశాల మధ్యలో ఆయన ప్రాణాయామం చేసేవారని కలెక్టర్ తెలియజేశారు. యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాక మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగించే సాధనంగా ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల రోజుల కార్యక్రమాల్లో అధికారులతో, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో, ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేయాలని, యోగాంతర కార్యక్రమాల్ని జిల్లా కోఆర్డినేటర్గా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. డివిజన్లలో ఆర్డీఓలు కోఆర్డినేటర్లుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జైళ్ల ఎస్పీ రాహుల్, డిఆర్ఓ సీతారామూర్తి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవ్రీడే ఒక ఐటమ్, అదర్వైజ్ ఒక సక్సెస్ స్టోరీని కానీ మనం ఇవ్వగలిగితే యోగా అనేది హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది, యోగా డిసిప్లిన్కి ఎలా ఉపయోగపడుతుంది, అదర్వైజ్ యోగా మనం మెంటల్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎలా ఉపయోగపడుతుంది, అలానే యోగా గురూస్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానీ, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ, అదర్వైజ్ కొన్ని డిసీజెస్ నుంచి రిలీఫ్ పొందారు అలాంటిది కానీ. సో ఎవ్రీడే ఒక న్యూస్ ఐటమ్ని కానీ మనం ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ద మెయిన్ చేసిన ప్రోగ్రామ్స్తో పాటుగా డెఫినెట్గా ఇంకా దీనికి ముందుకు వెళ్ళడానికి ఇంకా మంచి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మన జిల్లా మంత్రివర్యులు కూడా ఒకరు. సో వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరి సహాయ సహకారాలతో ఏదైతే మనం షెడ్యూల్ వేసుకున్నామో షెడ్యూల్ ప్రకారం అందరినీ ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇది పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి మీ అందరూ కూడా సహకరిస్తారు అని ఆశిస్తున్నాం. అలానే మన జిల్లా వరకు స్టేట్ ప్రోగ్రామ్ అయితే ప్రిజన్స్. సో మనది ఏదైతే సెంట్రల్ జైలు ఉందో అక్కడ మనం స్టేట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం ఇన్సైడ్ విత్ ఆల్ ద ఇన్మేట్స్. ఆల్రెడీ వాళ్ళు యోగాని చేస్తున్నారు. యోగాలో వాళ్ళు ట్రైనింగ్ కూడా వాళ్ళకి అయిపోయింది. సో డైరెక్ట్గా మనం వాళ్ళతో చేయబోతున్నాం.
అలానే మనకి టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలా మనకి ఈ నెలలో ఒక 4 డేస్లో డెడికేటెడ్గా టూరిజం స్పాట్స్లో చేయమన్నారు. అలా చూసుకునేటప్పుడు మనం కడియం నర్సరీలో, అలానే మన ఘాట్ ఏరియాలో, గోపాద క్షేత్రం, అలానే ఇంకొక 2-3 ప్లేస్లు మేము ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా చేయడం జరుగుతుంది. సో యోగా ద్వారా ఆరోగ్యం, యోగా ద్వారా గుర్తింపు, యోగా ద్వారా టూరిజం డెవలప్మెంట్ అనేది కూడా మనం ఆలోచించి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఎవర్ ద సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎక్స్టెండ్. రాజమండ్రి పుష్కర్ ఘాట్ గోశాడ గోసాయి సారి సన్నిధి మఠంలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. పుష్కర్ ఘాట్ గోశాడ గోసాయి వారి సన్నిధి మఠంలో బ్రహ్మశ్రీ బొండాడు దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి ఆధ్వర్యంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు ఫణిశర్మ ఆంజనేయ స్వామివారికి అభిషేకం, ఫలరసాలతో విశేష పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, దేవాదాయ శాఖ ఈవో కృష్ణశ్రీదేవి, 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, పొలసానపల్లి హనుమంతరావు, ప్రభుత్వ న్యాయవాది ధర్మారావు, ఆబోతుల శ్రీనివాసరావు హాజరై విశేష పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. బోడారు దుర్గాప్రసాద్ సిద్ధాంతి శిష్య బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి భక్తులకు మామిడి పళ్ళు పంపిణీ చేశారు. రాజమండ్రి తిరక్ రోడ్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తిరక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామమందిరం ఆవరణలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమత్ జయంతి సందర్భంగా తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 11:30 నుంచి జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, అపర్ణ ప్రారంభించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తిలక్ రోడ్ షిరిడి సాయి మందిరంలో ఏడాదికి 6 సార్లు భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మందికి పసందైన విందు భోజనంతో పాటు మామిడి పండ్లు కూడా అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజున తిలక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీరామ మందిరం అండ్ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా గుడి, ఈ ప్రాంగణంలో హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా ఘనంగా జరపడానికి మా కమిటీ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజున సుమారుగా 7,000 పెద్ద మామిడి పళ్ళు రాజమహేంద్రవరం నల్లమన్సందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముందుగా విశ్వక్సేన ఆరాధన, స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, సహస్ర తమలపాకుల పూజ, విశేష పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానాచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రి గోరక్షణపేట ట్యాంకుల వద్ద వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ కార్యదర్శి, అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన గురువారం స్థానిక గోరక్షణపేట ట్యాంకుల వద్ద వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఆంజనేయ స్వామివారి జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, నాగమణి దంపతులు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు దాస్యం ప్రసాద్, ఈతలపాటి రవిబాబు, కోరాకుల సత్యవేణి, బంగారు నాగేశ్వరరావు, మళ్ల నూకరాజు, నగరబోయిన రామకృష్ణ, స్థానిక నాయకులు న్యాయవాది బి వీర్రాజు, వ్యాపారవేత్త గొట్టపు జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అన్న సమర్పణలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. చెల్లుబోయిన మూర్తి గారి యొక్క నిర్మాణంలో ఏదైతే నిర్మించబడిన గుడి ఉందో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, స్వామి యొక్క ఆశీస్సులు పొందడం, దేవుని కూడా వేడుకున్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి వారి యొక్క సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ముందుకు వెళ్ళడంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా గౌరవించుకుంటూ అందరూ కూడా అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి అంటే వీళ్ళకి అందరికీ ఇక్కడ చుట్టుపక్కల అందరికీ చాలా ఇది 3 ప్రదర్శనలు చేసి ఆ మంత్రం చదివి వాళ్ళకి ఏమైనా ఒంటి మీద ఏమైనా తెలియని రోగాలు ఏమైనా ఉంటే పోతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే ఏదైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే 3 ప్రదర్శనలు చేసి ఇక్కడ అప్పాలని అయ్యని స్వామివారికి చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో భక్తిగా హోమం కూడా చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం జమీందార్ మెట్టపై వేయించేసి ఉన్న శ్రీ భునీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జమీందార్ మెట్టపై వేయించేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఎస్సీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేత మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఏపీఐఎస్సీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులు విశేషంగా తమలపాకలతో అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో గల అఫీషియల్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక మందిరం వద్ద శ్రీ హనుమాన్ జయంతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో గల అఫీషియల్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక మందిరం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక మందిర్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి మంటపారాధన, పంచామృతాలతో అభిషేకాలు, 1,00,000 తమలపాకులతో విశేష అర్చన, అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో గల మిలిటరీ కాలనీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో గల మిలిటరీ కాలనీలో వేంచేసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం నుండి హోమం, ఆకు పూజ, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్న కృష్ణ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కృష్ణను సాలువాతో సత్కరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాళ్ల వెంకటరమణ, ప్రెసిడెంట్ బీరక గణేష్, సెక్రటరీ సప్పా శ్రీనివాస్, కోశాధికారి సిరం సూరిబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి శివజ్యోతి థియేటర్ దగ్గర చైతన్య ఆటో స్టాండ్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. హనుమ జయంతి సందర్భంగా శివజ్యోతి థియేటర్, చైతన్య ఆటో స్టాండ్ వద్ద గల అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మరంగంటి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పవన్ కుమార్,
లక్ష్మణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు దంపతులు పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, తుమ్మడి అరుణ్ కుమార్, సిహెచ్ శ్రీనివాస్, రవికుమార్, మూర్తి, చాముండేశ్వరి, ఆనంద్, వసంత్ కుమార్, కొండపల్లి రమణ, వర్మ, నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారంపూడి ఫ్లైఓవర్పై ప్రమాదాలు జరుగుతున్నా ఒక్క లైటు కూడా వేయించలేని పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కాలం అవుతున్నా ఇంతవరకు మారంపూడి ఫ్లైఓవర్పై ఒక్క లైటు కూడా వేయించలేదని, ఈ దౌర్భాగ్య స్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రాం విమర్శించారు. ఎంతో కష్టపడి తమ హయాంలో మారంపూడి ఫ్లైఓవర్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు. దివాన్ చెరువులోని నేషనల్ హైవే పీడీ ఆఫీసులో నేషనల్ హైవే అథారిటీస్ డీజీఎం సురేంద్రనాథ్ను ఉదయం భరత్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఫ్లైఓవర్పై లైటింగ్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఫ్లైఓవర్కు సర్వీస్ రోడ్లు వేయకపోవడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భరత్రాం కోరారు. అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ మారంపూడి ఫ్లైఓవర్పై ఒక్క లైటు కూడా వేయించకపోవడం దారుణమన్నారు. చీకటి పడితే ఎంతో దారుణంగా పరిస్థితి ఉంటుందన్నారు. ఒకవేళ మీరు చేయించలేకపోతే మా వాళ్ళంతా డబ్బులు వేసుకుని చేయిస్తామని భరత్ అన్నారు. ఇప్పుడు శ్రద్ధ వహించి తీసుకురాకపోతే రేపొద్దున్న మేము అధికారంలోకి వచ్చాక ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ జంక్షన్ల మధ్య సింగిల్ ఫ్లైఓవర్ కోసం ప్రతిపాదన పెట్టినా స్పేస్ సరిపోక ఇబ్బంది వస్తుందని భరత్ విశ్లేషించారు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ ఫ్లైఓవర్ తేవాలని భరత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, గుత్తుల మురళీధర్, మారుతి లక్ష్మి, దాసి వెంకటరావు, మధ్యప్పారావు, కడియాల సీను, పేత రామకృష్ణ, సప్ప ఆదినారాయణ, గణేష్, చీరరాజు, బొప్పన సుబ్బారావు, మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 జంక్షన్లు కూడా రేపు భవిష్యత్తులో విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది. రేపు రాబోయేది పుష్కరాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు లాలా చెరువు దగ్గర నుంచి ఐటీసీ జంక్షన్ దాకా సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా, అంటే మారంపూడిని అనుసంధానం చేస్తూ సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం వలన మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి అంటే కేంద్ర ప్రభుత్వం. ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం పెద్ద మీకు కష్టమేం కాదు. దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకొస్తే ప్రజలకు అందరికీ ఉపయోగపడే వాళ్ళు అవుతారు. లేకపోతే రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్ దగ్గర ప్రపోజల్ పెట్టినా కూడా స్పేస్ సరిపోదు. లాలా చెరువు నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ స్పేస్ సరిపోదు. ఒక రోలర్ కోస్టర్ లాగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా మా తాలూకా డిమాండ్ చేస్తాం. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ, సింధూర పూజ జరిగింది. ఈ పూజలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ ట్రస్టీ మంతెన కేశవరాజు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ కార్పొరేటర్ పొల్సాన్పల్లి హనుమంతరావు, మన్నే సుబ్బారావు, దౌలూరు రామకృష్ణ, బల్లా సత్యనారాయణ తదితరులు ఇచ్చేశారు. పిచ్చక సత్యనారాయణ భజన బృందంతో జక్కంపూడి విజయలక్ష్మి ఆలపించిన హనుమాన్ చాలీసా పారాయణ, భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వడ్డాది సాయి శర్మ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నందకృష్ణ నంబూద్రి, భాస్కర్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎండియు ఆపరేటర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ప్రజలకు ప్రతి నెలా సక్రమంగా ఇంటింటికి రేషన్ అందజేస్తున్న ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఎండియు ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. 2027 వరకు
కొనసాగేందుకు తమకు గడువు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రిమండలి తమపై వేటు వేస్తూ అర్ధాంతరంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని MDU ఆపరేటర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలిపారు. అనంతరం వారంతా కలెక్టర్ పి. ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ఏ చిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ జీవోపై పునఃపరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని ఆర్ఏ చిన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇది తీసేసే ఉద్దేశం మీకుంటే వేరే గవర్నమెంట్కి రిక్రూట్ చేయండి మమ్మల్ని, అంతే తప్ప ఇలా రోడ్డును పడేసి కార్యక్రమాలు అయితే మీరు చేయొద్దు. మరి ముఖ్యంగా ఇంకో విషయం మేము చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జనాలు. ఈరోజు మా ఎంప్లాయ్మెంట్ తీసేసి దయచేసి మా ఉసురు తగిలితే సార్ తగలకూడదు. ఎందుకంటే సార్ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ప్రభుత్వ ఆధీనంలో పబ్లిక్ ఉంటుంది కాబట్టి పబ్లిక్కి మరింత చేరువయ్యేలాగా మరింత మేలు చేసే పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. MDU ఆపరేటర్ పి. ఇందిర మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతతో అమలు చేస్తున్నామని, అర్ధాంతరంగా తమను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గారా త్రినాథ్, గౌరవ సలహాదారు నక్కా శ్రీను, ఉపాధ్యక్షుడు గోటం రాజు సుదన్ సింగ్, కార్యదర్శి వనుము సూర్యదొర, సహాయ కార్యదర్శి చోడవరపు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రేషన్ షాపులు కానీ సడన్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని, మరి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మరి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. మాకు ఏదైనా మరి మాకు ఇన్సూరెన్స్ కానీ మేము భర్తను కోల్పోయి హాస్పిటల్ కూడా బోల్డ్ అమౌంట్ ఖర్చు పెట్టి మేము వీధిని పడ్డామండి. దయచేసి మాకు ఎటువంటి న్యాయం చేస్తుందని. రాజమహేంద్రవరం పంచవటి ప్రాంగణం శానిటోరియం సున్నబ్బట్టి రోడ్డు శ్రీ వదధర రామచంద్రస్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం పంచవటి ప్రాంగణం శానిటోరియం సున్నబ్బట్టి రోడ్డు శ్రీ వ్రతధర రామచంద్రస్వామి సూర్యనారాయణ స్వామి రంగనాథ స్వామివారి ఆలయంలో అమ్మఒడి సేవాతరంగిణి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కోలమూరు ఈవో శ్రీనివాసరావు, వనవాస కళ్యాణ్ ఆశ్రమ నిర్వాహకులు పద్మావతి విచ్చేశారు. అమ్మఒడి సేవాతరంగిణి అధ్యక్షులు విజయస్వామి మాట్లాడుతూ పంచవటి ప్రాంగణంలో 9 రోజుల పాటు విశేషంగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సుందరకాండ పారాయణలు చేస్తున్నట్లుగా వివరించారు. కార్యదర్శి శివస్వామి, ఆలయ కమిటీ అధ్యక్షులు అజ్జరపు రమేష్ బాబు, కార్యదర్శి గండేపూడి సురేష్, కోశాధికారి బోటి నాగమణి, అదనపు కార్యదర్శి బెల్లాల శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు పంచే కండువా చీర ధరించినట్లయితే గర్భాలయ ప్రవేశం ఇస్తాం. వారి చేతుల మీదుగా అభిషేకం చేసుకుని తరించవచ్చు. ఈ యొక్క కార్యక్రమం రాజమహేంద్రవరం లక్ష్మీవారిపేటలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. లక్షవారిపేటలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, మన్య సూక్తంతో స్వామివారికి పంచామృత అభిషేకాలు, లక్ష తులసి పూజ, హనుమత్ హోమం, వివిధ రకాల ఫలాలతో అలంకరణ చేశారు. ముందుగా పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. మహన్యాసం, స్వామివారికి పంచామృత ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి పి. రాజబాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రేగడమిల్లి మహేష్ శర్మ, పెద్దింటి ప్రభాకర్ శర్మ, సిస్లా కృష్ణమూర్తి, శివకోటి విశ్వనాథ్ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ, రేగడమిల్లి రమాసుందరి, మంటగుట్ట అజయ్ శర్మ ఋత్వికులు పూజలు చేశారు. భక్త బృందం వాకచర్ల కృష్ణ, పివిఎస్ కృష్ణారావు దంపతులు, వెంకటేశ్వర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంతమూరు హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో
హనుమాన్ జయంతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పారాయణ, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండమూడి మోహన్ రావు, వంకా సీతారాం, పోల్ నరసింహారావు, గనిన రవితేజ, కాండ్రు హరేంద్ర, చెరుకూరు లోకేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి మీనాక్షి ఎన్క్లేవ్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. రాజమండ్రి రూరల్ పిడింగొయ్య మీనాక్షి ఎన్క్లేవ్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పునఃప్రతిష్ఠా మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం చేశారు. ముందుగా ఉదయం గణపతి పూజతో ప్రారంభించి పుణ్యావహచనం, ఋత్విక్కరణలు, అఖండ దీపారాధన, మండపారాధన, పుష్పాదివాసం, శయనాదివాసం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ హోతా శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ రామకృష్ణరాజు, వైస్ ప్రెసిడెంట్ డివివి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పాండురంగారావు హనుమంతు, ట్రెజరర్ ప్రసాద్ కసిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుమారు 1500 మందికి అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేశారు. రాజమండ్రి కోరుకొండలోడ్లో శ్రీ పవనతనయ సాంస్కృతిక ధ్యాన గురు మఠం ప్రార్థనా మందిరంలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో శ్రీ పవనతనయ సాంస్కృతిక ధ్యాన గురుమఠం ప్రార్థనా మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి అర్చన, అనంతరం పంచామృతాలతో అభిషేకాలు, విశేష హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ అభయహస్తాంజనేయ స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శేషేశ్వర సమాప్తం. నమస్కారం.